మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి తలలేని మొండెంలా మార్చేలా కొత్త ఉపాధి బిల్లును తీసుకొచ్చారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి వెంకట్ ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే వారసులే ఆయన పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా చంపబోతున్నారని విమర్శించారు. గురువారం రోజున నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి వెంకట్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి తలలేని మొండెంగా మార్చిన కొత్త ఉపాధి బిల్లును తీసుకువచ్చారని తెలిపారు. గాంధీని చంపిన గాడ్సే వారసులే ఆయన పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కూడా చంపబోతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి ఇతర అంశాలను ఎందుకు జతపరచాలని ప్రశ్నించారు. మోడీ సర్కార్ కొండనాలుక పేరుతో ఉన్న పథకంలోని నాలుకను తీసేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై మొదటి నుండే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలని 2025లో తీసుకువచ్చిన కొత్త బిల్లు వద్దని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకపల్లి రాములు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సిఐటియు మండల కన్వీనర్ పోలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2005 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ పేరుతో 2025 చట్టాన్ని తెచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పాత చట్టాన్నే కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రేపు 26వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 5, 6 తారీఖున మండల జిల్లా కేంద్రాలలో లక్షల మందితో పెద్ద ఆందోళన చేస్తున్నాం. జనవరి 19వ తారీఖున సిఐటియు రైతు సంఘంతో కలిపి కోట్ల మంది జనాన్ని ఈ క్యాంపెయిన్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే జనవరి 8న ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. గతంలో గనక రైతు చట్టాలను ఎట్లా రద్దు చేయించుకున్నామో ఇప్పుడు ఉపాధి హామీ 2005 చట్టం రద్దయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఒక విశాల ఐక్య పోరాటాలను నిర్మించాలని, అలాగనే ఒక వేదికను కూడా మేము ఢిల్లీలో రేపు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మోడీ గారు చెప్తున్న 2025 చట్టంలో ఎందుకు తెస్తున్నామో చెప్తున్న వాదనలన్నీ పొరపాటు, అబద్ధాలు, ఇది ముసుగు మాత్రమే. 100 రోజుల పని నుంచి 125 రోజులకు పెంచాము అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. మేము అడుగుతున్నది 125 రోజులు పెంచడానికి మహాత్మా గాంధీ గారు ఏమన్నా అడ్డుపడ్డారు? ఆ చట్టం జీరామ్జీ వస్తేనే 125 రోజుల పని వస్తుందా? పాత చట్టం కూడా చెప్పింది 100 రోజులకు కనీసం అని చెప్పి 2 రోజులైనా పెంచవచ్చు. కాబట్టి పాత చట్టం మహాత్మా గాంధీ చట్టంలోనే ఒక క్లాజు 125 రోజులు చేర్చవచ్చు. రైతులకు కూలీలు దొరకట్లేదు కాబట్టి 60 రోజుల పాటు పని నిషేధించామని ఏ రైతులు అడిగారు మిమ్మల్ని ఉపాధి హామీ నిషేధించమని? ఏ సర్పంచుల దగ్గరికి వెళ్ళి మీరు చర్చ చేశారు? దురదృష్టకరం ఏమిటనంటే పంచాయతీలు అమలు జరపాలి, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు పనిచేయాలి. మాతో ఎలాంటి చర్చ జరగలేదు, పంచాయతీలు చర్చించలేదు, పాత చట్టం ఏంటో చెప్పలేదు, నష్టాలు ఏంటో చెప్పలేదు. మాకు సంబంధం కాకుండానే పార్లమెంట్లో చట్టం చేసి మీకోసం రైతులు. మరి ఎస్కేఎం అంతా ఇప్పుడు అడుగుతుంది కదా పాత చట్టం కావాలి, కొత్త చట్టం వద్దని. మరి ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అన్ని రైతు సంఘాలు 500 రైతు సంఘాలు కొత్త చట్టం వద్దు, పాత చట్టమే కావాలి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏంటి? రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా 40% మీరు ఓటా ఇవ్వాలని వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతారు. అలాగనే శాస్త్ర సాంకేతిక ఉపయోగించాలని ఆధార్ ఇవన్నీ చట్టబద్ధం చేస్తారు. ఏ రకంగా చూసినా బీజేపీ ఉపాధి హామీని రద్దు చేయటానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే చేస్తున్నారు. మీ ఉద్దేశం అర్థమవుతుంది. క్రిస్మస్ పండుగలో పేదలందరూ ఉంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి జనవరి 24, 25, 26 తారీఖుల్లో ప్రత్యేక గ్రామ సభలు పెట్టి చట్టం డిసెంబరు 24, 25, 26 ప్రత్యేక సభలు పెట్టండి అని చెప్పి, అంటే క్రిస్మస్ జరుపుకునే క్రిస్టియన్స్తో జీరామ్జీ అనిపించండి,
అంటే మొత్తం ఉన్మాదం అనే బీజేపీ పైచాచికత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? కాబట్టి డబ్బులని కార్పొరేట్లకు ఇవ్వటానికి, కంపెనీలకు ఇవ్వటానికి, ప్రజల మీద ఒత్తిడి పెంచడానికి, రాష్ట్రాల మీద పెత్తనం చేయటానికి, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల మీద స్వారీ చేయటానికి మాత్రమే కొత్త చట్టాన్ని తెచ్చారు, పాత చట్టాన్ని రద్దు చేశారు. కాబట్టి కొత్త చట్టం రద్దై పాత చట్టాన్ని కొనసాగించేదాకా ఈ ఉద్యమాన్ని విశాల వేదిక నిర్మిస్తాం. నరేంద్ర మోడీని ప్రజాకోర్టులో ఓడించి మహాత్మా గాంధీ చట్టాన్ని కాపాడుకుంటాం. ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తూ జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతున్నది ఏంది అంటే ఉపాధి హామీ చట్టం. ఇది కూడా ఏ పనులు లేని సందర్భాల్లో వ్యవసాయ కార్మికులు వలసలు పోకుండా ఉండటానికి, వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతంలో పనులు కల్పించడానికి, వలసలు నివారించడానికి ఈ చట్టం వచ్చింది. ఇది పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టం. యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాలు బలంగా ఉండడం ద్వారా 2005లో ఉపాధి హామీ చట్టం రావడం అనేది జరిగింది. ఈ చట్టం రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ ఒక పనులు దొరకడమే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ, కార్మికులకు వేతనాలు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. పనుల్లో సమయ వెసులుబాటు కలిగింది. పొద్దంతా చాకిరీ చేయించుకునేది గతంలో. ఈ చట్టం వచ్చిన తర్వాత 6 గంటల పని దినాన్ని వచ్చిన పరిస్థితి ఉంది. అట్లాంటి చట్టాన్ని తీసివేసి గ్రామీణ పేదల నోట్లో మట్టి కొట్టడానికే మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ దీన్ని వెనక్కి తీసుకునే వరకు 2025 ఏదైతే మార్పిడి చేసిరో దాన్ని వెనక్కి తీసుకునే వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పేదల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.